హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా చపాతీ, పూరి, వేడివేడి అన్నం దేంట్లోకైనా సూపర్గా ఉండే విధంగా అది తోటకూరతో మంచి కర్రీ చేసుకుందాము. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంటిల్లపాదికి కూడాను చాలా ఇష్టంగా తినేస్తారనమాట. అసలు తోటకూర మన హెల్త్‌కి చాలా మంచిదండి. తోటకూర తీసుకునేటప్పుడు ఇలా లేతగా ఉన్న తోటకూర తీసుకున్నామంటే కూర చాలా రుచిగా వస్తుందండి. అలానే మనకి కాడలు కూడాను వేస్ట్‌గా పోదు. తోటకూరలో ఐరను, ఫైబర్, కాల్షియం ఇవన్నీ ఉండడం వల్ల మన హెల్త్‌కి చాలా మంచిది. ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత తక్కువ ఉన్నవాళ్ళు వారానికి 3, 4 సార్లైనా తీసుకున్నారనుకోండి ఈ తోటకూర లాంటిది హెల్త్‌కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్తూ మిగిలిన విషయాలు మాట్లాడుకుంటూ ఉందాము. ముందుగా అయితే ప్యాన్ పెట్టేసేసుకొని నేను ఒక 1.5 గరిటె వరకు ఆయిల్ వేసుకున్నాను. ఒక ఫుల్ స్పూన్ వరకు పెసరపప్పు వేసుకోండి. పెసరపప్పుతో చేసామంటే మనం తోటకూర కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలానే పావు టేబుల్ స్పూను మినప్పప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఇవన్నీ కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలను అయితే కట్ చేసి వేసుకుంటున్నాను. ఎందుకంటే తోటకూర పిల్లలు అనేవాళ్ళు తినరండి సరిగ్గా. అలాంటి వాళ్ళు ఇలా ఉల్లిపాయలు వేస్ట్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారనమాట. తప్పకుండా ఇలా ట్రై చేయండి. కర్రీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కూడాను కట్ చేసి వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్‌కు వచ్చిన తర్వాత ఒక స్పూను ఫ్రెష్‌గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. నేను తీసుకున్న తోటకూరని ఈ విధంగా అయితే కట్ చేసుకున్నానండి. నీట్‌గా 2, 3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తం తీసేసుకొని ఇప్పుడు తోటకూరను కూడాను వేసేసుకుంటున్నాను. తోటకూర చూడండి వేయగానే ఇంత కనిపిస్తుంది. అందులోనూ చాలా లేతగా ఉంది కాబట్టి వెంటనే మగ్గిపోతుందండి. జస్ట్ 2 నిమిషాల్లో చూడండి ఎంత చక్కగా మగ్గిపోతుందో. ఇలాంటి లేత తోటకూర హెల్త్‌కి చాలా మంచిది. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల ఎముకలకి చాలా మంచిది. విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి తోటకూరలో. కంటి చూపుకి చాలా మంచిది. అలానే ఫైబరు, ప్రోటీన్ కూడాను ఎక్కువగా ఉంటుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తీసుకోవచ్చనమాట. చూడండి లో ఫ్లేమ్లో పెట్టుకొని తోటకూర ఈ విధంగా అయితే మనము మగ్గించేసుకోవాలి. ఆయిల్‌లో పచ్చివాసన పోయేంత వరకు చక్కగా మగ్గించుకొని ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని పచ్చి కొబ్బరి కొంచెం వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసుకుంటే ఈ కర్రీలో. అలానే ఒక స్పూను పుట్నాలు, రోస్టెడ్ చెన్న, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇలా గ్రైండ్ చేసేసుకోండి. తోటకూర చక్కగా మనకి పచ్చివాసన పోయి ఆయిల్‌లో ఫ్రై అయిపోయి చక్కగా మగ్గిపోయింది అన్నప్పుడు మనం ఈ పొడి దీంట్లో వేసుకున్నామంటే కూర చాలా రుచిగా ఉంటుందండి. చూడండి ఈ ఒక్క పొడితో కూర చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా తినే తోటకూర కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎవరైనా కానీ ఇష్టంగా తినేస్తారనమాట. కాకపోతే ఇది వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కదా ఈజీగా మనకి మాడిపోయినట్లుగా అడుగు పట్టేస్తూ ఉంటుంది. ఇలా చక్కగా ఫ్రై చేసుకున్నామంటే మనకి కూర మరీ డ్రైగా ఉండదు. అలా అనేసి మరీ ముద్దగా ఉండకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్‌లో రుచికి తగినంత కారము, అలానే ఉప్పు కూడాను వేసేసుకొని ఇలా కలుపుకొని జస్ట్ 2 నిమిషాలు ఉంచేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా మనము వేడివేడి అన్నంలోనైనా, చపాతీ, పూరి దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంటిల్లపాదికి కూడాను చాలా ఇష్టంగా తింటారు. రెగ్యులర్‌గా చేసుకునే విధానం కంటే ఇలా చాలా సింపుల్‌గా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేసి, నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.